హాయ్ అండి అందరికీ. ఉదయం లేవగానే ఈ సన్నివేశం చూడగానే మీకు ఎందుకో చూపెట్టాలనిపించింది. ఇదేంటంటే చూసారా, మా అమ్మ పొద్దున్నే లేచి పాలు పిండుతుంది. పాలు పిండడంలో చూడండి ఎంత ఇబ్బంది ఉంటుందో. ఎందుకు ఇవి సన్నివేశం చూపెడుతున్నానంటే, ఈ కాలంలో చిన్నపిల్లలు పాలు ఎక్కడి నుండి వస్తున్నారా అంటే పాల ప్యాకెట్ నుండి వస్తున్నాయి అనే రోజుల్లో ఉన్నాము. పాల ప్యాకెట్ నుండి కాదండి, బర్రె నుండి వస్తాయి. ఈ చిన్నపిల్లలకు చూపెట్టడం కోసం ఈ వీడియో తీశాను. ఈ సన్నివేశం ఎంతో బాగుంది కదా. పాలు ఎలా వస్తున్నాయి చూడండి, స్వచ్ఛమైన పాలు. మనం ఇంకా ఈ రోజుల్లో కల్తీ అయిన రోజుల్లో కూడా స్వచ్ఛమైన బర్రె పాలను తాగుతున్నాం అంటే ఎంతో అదృష్టవంతులము. పాల ప్యాకెట్ పాలు ఎంతో కల్తీ ఉన్నది, చాలా కల్తీ ఉంది. ఈ పాలు చూడండి ఎంత స్వచ్ఛంగా ఎంత తెల్లగా ఉన్నాయో. చాలా బాగుంది ఈ సన్నివేశం చూడడానికి. అందుకోసం పొద్దున్నే చూసే వరకు మీకు ఎందుకో చూపెట్టాలనిపించింది ఈ సన్నివేశాన్ని, అందుకోసం వీడియో తీశాను. పాలదారులు చూడండి ఎంత స్వచ్ఛంగా. సాధ్యమైనంత వరకు బర్రె పాలు లేక ఆవు పాలను తీసుకోవడానికి సాహసించండి, అంతేగాని ప్యాకెట్ పాలు వాడకండి. చాలా వరకు వినియోగాన్ని తగ్గించండి, ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు. విటమిన్లు అయినా కానీ పోషక పదార్థాలు ఈ స్వచ్ఛమైన పాలలో ఉంటాయి. చాలా మంచి పాలు, అందుకే పాలను సంపూర్ణ ఆహారం అంటారండి.